పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏపీ హైకోర్టులో వైసీపీ వేసినటువంటి పిటిషన్ ఏ విధంగా ఎలాంటి వాదోపవాదాలు నేర్పించారు, ఎలాంటి జరిగింది సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ హైకోర్టులో ఈరోజు వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు జరుగుతుండగా హైకోర్టు వారికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాది అవినాష్ గారు ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో వారు దాన్ని విత్డ్రా చేసుకున్నారు పార్ట్ 2 రోమన్ 2ని అని చెప్పి హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి దీని మీద క్లారిఫికేషన్ కోసం లేఖ రాశారు. ఆ లేఖని పరిగణలో తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఎవరైతే పోస్టల్ ఈసారి పర్టికులర్గా సెంటర్ పెట్టి ఆ సెంటర్లో ఓట్లు చేశారు కాబట్టి అందులో ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నారో అతను సొంతకం పెడితే చాలు, సీలు పేరు రాయకపోయినా ప్లేస్ రాయకపోయినా దాన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు జారీ ఏదైతే చేశారో దాన్ని జారీ చేసిన పిమ్మట స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే 27న 5369 లెటర్ ద్వారా మెమో ద్వారా ఇచ్చారో వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే మేము ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు పరిగణలోకి తీసుకొని దాన్ని అమలుపరచమని చెప్పి ఆ ఎలక్షన్ సెంటర్లకు అన్నిటికీ తెలియచేసే అవకాశం ఉంది కాబట్టి మా పిటిషన్ని మేము ఇప్పుడు అమెండ్మెంట్ చేసుకొని మళ్ళీ హైకోర్టుకి వస్తాము అని చెప్పి కోర్టు వారిని అభ్యర్థించగా కోర్టు వారి సమయం లోపల కనుక నెంబర్ అవుతే దాన్ని విచారించడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టు వారు తెలియజేయడం జరిగింది. అది ఇప్పుడు నెంబర్ అవుతే కనుక అమెండ్మెంట్ పిటిషన్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేశారో అది నెంబర్ అయిన పిమ్మట దాన్ని మరలా హైకోర్టు విచారిస్తుంది. విచారించిన మీదట దాని మీద సరైన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అది నెంబరింగ్ స్టేజ్లో ప్రస్తుతానికైతే ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేసిన తర్వాత కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లో కానీ చలనం వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని విధంగా పోస్టల్ బ్యాలెట్లకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కదానికే కొత్త రూల్స్ పెట్టి కొత్తగా గెస్టెడ్ ఆఫీసర్ సొంతకమ్ము లేకపోయినా సొంతకమ్ము ఏ విధంగా ఉన్నా ఒకవేళ ఆయన డిజిగ్నేషను పేరు రాయకపోయినా సరే పరిగణలోకి తీసుకోవచ్చని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషను ఏదైతే జారీ చేసిన ఉత్తర్వులు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సర్టిఫై చేస్తున్నట్టుగా ఎండార్స్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక ఉత్తర్వులు వచ్చినాయి. మరి అది సర్క్యులేట్ ఇంకా అన్ని కౌంటింగ్ సెంటర్లకి అవ్వలేదు కాబట్టి ముందు జాగ్రత్తగా వాటిని కూడా నిలుపుదల చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించుకున్నారు మరలా. సార్ మీరు చెప్పే విధంగా అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో పెట్టడం ప్రధాన కారణం ఏమేంటిదంటారు? అదే అర్థం కావట్లేదు. ఎక్కడా లేని విధంగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఆ విధంగా కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గెస్టెడ్ ఆఫీసర్ సొంతకం పెడితే చాలు, అతను హోదా రాయకపోయినా అతని పేరు రాయకపోయినా ఓటుని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఏ విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆలోచన వచ్చిందో దాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏ విధంగా సర్టిఫై చేసి ఎండార్స్ చేసింది అనేది అర్థం కావట్లేదు. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్నారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అదే హైకోర్టు వారు కూడా అన్నారు. రూల్స్ ప్రకారం చూసినా 54A ప్రకారం చూసినా 13A రూల్ ప్రకారం చూసినా ఎక్కడా కూడా ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించకూడదు కదా. క్లియర్గా రూల్స్లో పేర్కొన్నారు కదా, స్టాంప్ ఉండాలి, డెసిగ్నేషన్ ఉండాలి, సీల్ ఉండాలి, అతను హోదాకు సంబంధించి పూర్తి వివరాలు ఉండాలి, ఎవరైతే ఓటు వేశారో అతను గురించి వివరాలు ఉన్నాయి ఎండార్స్ చేస్తూ సర్టిఫై చేస్తూ ఆఫీసర్ సొంతకం పెట్టకపోతే ఓటు రిజెక్ట్ అవుతుంది కదా. అట్లా రిజెక్ట్ చేయకుండా ఆమోదించమని చెప్పే అధికారం ఎన్నికల కమిషన్ వారికి ఉందా లేదా అనేది అన్ని హైకోర్టు వారు కూడా ప్రశ్నించడం జరిగింది. దాని మీదే ఇప్పుడు ఇది అల్ట్రా వైరస్సా కాదా ఎలక్షన్ కమిషన్ పాస్ చేసిన ఆర్డర్స్ అనేది ఒక నిర్ణయం హైకోర్టు వారు ఇప్పుడు తీసుకోబోతున్నారు. సార్ మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు అంటే చాలామంది వైసీపీ వర్గాలు ఏమంటున్నారంటే మేము చెప్పిన ఏది కూడా మేము పరిగణనలో తీసుకోకుండా టీడీపీ వారు ఏదైనా పిటిషన్ కానీ దాన్ని పరిగణలో తీసుకుని అమలు చేస్తుందో ఈసీ అనేది ఒక సెక్షన్ ఆఫ్ కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొంతమంది కానీ వైసీపీ కార్యకర్త నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. దీని మీద
ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్న రూల్స్కి అనుకూలంగా ఎలక్షన్ చేయడానికే వారికి తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్కి అధికారం అప్పచెప్తారు. వారి విధులు కూడా అదే విధంగా నిర్వర్తించాలి. కానీ వారు ఇప్పుడు లెజిస్లేచర్ కాళ్ళల్లోకి వచ్చేసి స్టెప్స్ ఇంటూ ది షూస్ ఆఫ్ ది లెజిస్లేటర్ చేసి వాళ్ళు చట్టాలని తయారు చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తయారు చేసి ఆ చట్టం ప్రకారం ఎలక్షన్స్ జరగాలని చెప్పి చూసే అధికారం ఏ ఎన్నికల కమిషన్కి ఉండదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ వారు చట్టాల్లో మార్పులు చేస్తూ ఆ మార్పులు తగ్గట్టుగా కౌంటింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు అనుకోవటము చట్టబద్ధమైంది కాదు. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, చేస్తున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఏ కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల్ని ఆహ్వానించే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ మెమోలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కొట్టివేయడానికి 100% అవకాశం ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ వారు మాకు బ్యాలెట్ బాక్సులు అన్నీ మాకే పడినాయి అని ఆరోపిస్తున్నారు. దీని మీద ఎంతవరకు వాస్తవం ఉంటుంది అంటారు? దీని మరి బ్యాలెట్ బాక్స్లో ఎలాంటి అప్పుడు ఏదైతే ఉందో ఎలాంటి జీవోలు తీసుకురావడం వల్ల ఎలాంటి నష్టపోయే అవకాశం అంటారు ఈ రాష్ట్రం? ఓట్లు ఎవరికైనా పడొచ్చండి, కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినాయా లేదా, రాజ్యాంగబద్ధంగా కౌంటింగ్ జరిగిందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. గెలుపోవటంలో ప్రశ్న కాదు. ఇక ఎన్నికలు నిర్వహించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎన్నికల కమిషన్ వాటి పరిధిని దాటి ఎలక్షన్ జరపకూడదు, కౌంటింగ్ జరపకూడదు. కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు జరుపుదాం అనుకుంటున్నారో అది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి అట్లాంటి కౌంటింగ్ జరగటానికి వీల్లేదు.